హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిరంజీవి గారు రెండో ఇన్నింగ్స్ ఒక పర్టిక్యులర్గా ఒక దిశలో సాగుతోంది. మీరు అందరు కనుక గమనిస్తే చిరంజీవి గారు ఆయన కోసం సినిమాలు తీస్తున్నట్టుగా నాకు అనిపించట్లా. మనశంకర వరప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన వాళ్ళు ఎవరికైనా ఈ అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఆల్మోస్ట్ ఆయన సాధించాల్సింది ఇంకేం లేదు. వాస్తవానికి అన్ని సాధించేసారు, అయిపోయినాయి. పద్మవిభూషణ్ దాకా వెళ్ళిపోయారు ఆయన. రేపో మాపో అంతకు మించిన రివార్డులు ఆయనకు వచ్చేస్తాయి, అందులో డౌట్ ఏం లేదు. చిరంజీవి గారి సేవా గుణం కానీ, చిరంజీవి గారి వ్యక్తిత్వం కానీ, చిరంజీవి గారు చేసిన సినిమాల్లో రికార్డుల పరంగా కావచ్చు, చిరంజీవి గారిని కొట్టేవాడే లేడు సమీప భవిష్యత్తులో. అది వేరే విషయం. అయితే చిరంజీవి గారు రెండో ఇన్నింగ్స్లో ఏంటి చిరంజీవి గారు నటిస్తాం, ఒకటేంటంటే మనసుకి ఎవరికైనా ఒక నటుడు అనుకున్న వాళ్ళకు ఆటోమేటిక్గా చివరి శ్వాస వరకు నటించాలనుకుంటారు అనమాట. అందుకే అమితాబ్ బచ్చన్ గారు 80+ వచ్చినా కానీ ఇంకా అద్భుతంగా నటిస్తూనే ఉన్నారు. కాబట్టి చాలా మంది హీరోలకి, కాకపోతే చిరంజీవి గారిని హీరోగా తప్ప వేరేగా చూడాలని ఆయన అభిమానులు కోరుకోరు. కాబట్టి ఆయన ఇంకా ప్రధానమైన పాత్రలోనే నటిస్తూ ఉన్నారు. కొంతమంది అనుకోవచ్చు ఆయన కొంత వయసు మళ్ళిన పాత్రలు చేయొచ్చు కదా అని. కానీ చాలామంది, అఫ్కోర్స్ అది కొంతమంది అభిప్రాయం కావచ్చు, కానీ చాలామంది చిరంజీవి గారిని స్టిల్ ఇంకా వింటేజ్ చిరంజీవి కావాలి మాకు అని కోరుకునే అభిమానులే ఒక 90% ఉంటారు. అందుకే చిరంజీవి గారిని ఇవాళ అనిల్ రావిపూడి గారు కూడా మళ్ళీ ఆ వింటేజ్ లుక్స్లో చూపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చిరంజీవి గారు ఈ రెండో ఇన్నింగ్స్లో తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ఏంటంటే, తనను అభిమానించే వాళ్ళకు వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని చిరంజీవి గారు అనుకున్నారు. చూడండి, నిన్న మనశంకర వరప్రసాద్లో 5 పాటలుంటే 4 కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇచ్చారు ఆయన. ఆయన అనుకుంటే ఏముంది, జానీ మాస్టర్ రాడా, లేకపోతే శేఖర్ మాస్టర్ని పెట్టుకోలేరా, లేకపోతే ఆయన ఎవరు పెట్టుకోవాలని అదృష్టంగానే భావిస్తారు కదా. కానీ ఆయన అలా అనుకోలే. విజయ్ పోలంకికి అవకాశం ఇచ్చారు. విజయ్ పోలంకి ఎంత భావోద్వేగానికి గురయ్యాడో చూసాం. ఆ తర్వాత భాను మాస్టర్కి అవకాశం ఇచ్చారు. భాను మాస్టర్ కూడా తమ జీవితంలో అసలు చిరంజీవి అనే పదం లేకుండా మా జీవితాలు లేవని చెప్పాడు ఆయన. చిరంజీవి గారి వెంట్రుక నుంచి కాలి బొట్టనీల వరకు డాన్స్ వేస్తూనే ఉంటుంది. ఆయన వేళ్లతో కూడా డాన్స్ వేయించగలుగుతాడు, తల వెంట్రుకలతో కూడా ఆయన డాన్స్ మూమెంట్ తేగలుగుతాడు అని చెప్పేసి గొప్పగా చెప్పాడు. ఇంకొక విషయం, ఇక్కడ అందరికీ చాలా డాన్స్ మూమెంట్స్ చాలా ఉంటాయి, హిప్ హాప్ ఏవో ఉంటాయి కదా, రకరకాల నృత్య రీతులు ఉంటాయి కదా. కానీ మన తెలుగు వాళ్ళకు మన అదృష్టం, మనకు ఒక మెగా నృత్య రీతి ఉంది, మెగా స్టైల్ ఒకటి ఉంది. అది చిరంజీవి గారికి సాధ్యం. ఆ చిరంజీవి గారు ఇచ్చిన స్టైలే మేమందరం కూడా ఇవాళ, మేము ఎవరయ్యా భాను అంటే మెగా స్టైల్, ఎవరు ఆట సందీప్ అంటే మెగా స్టైల్, ఎవరు పోలంకి విజయ్ అంటే మెగా స్టైల్. ఇట్లాగా చిరంజీవి గారికి ఆయన గిన్నెస్ రికార్డు కూడా వచ్చింది. సో ఇలాగ చిరంజీవి గారి చూస్తూ పెరిగి, చిరంజీవి గారిని చూస్తూ డాన్స్ నేర్చుకొని, చిరంజీవి గారికి ఏకలవ్య శిష్యులుగా మారిపోయి ఇవాళ డాన్స్ మాస్టర్లుగా కెరీర్ తీసుకున్న వీళ్ళందరికీ కూడా చిరంజీవి గారు అవకాశాలు ఇచ్చారు. అలాగే కొత్త రచయితలకు అవకాశాలు ఇస్తున్నారు. సో కొత్త వాళ్లకు తనతో నటించాలనుకున్న ప్రతి ఒక్కడి ఆశను తీర్చేస్తా ఉన్నారు. మనం అనుకుంటే బోడా శంకర్లో వీళ్ళందరినీ ఎవరెవరో పెట్టుకున్నారు జబర్దస్త్, వాళ్ళందరికీ కూడా చిరంజీవి అంటే పిచ్చి. వాళ్ళకు ఒక్కసారి స్క్రీన్ స్పేస్ ఇవ్వాలి అనుకున్నారు చిరంజీవి గారు. హిట్టా ఫట్టా సినిమాలు పక్కన పెడితే ఇప్పుడు ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో అందరికీ అవకాశాలు ఇవ్వాలి, నాతో నటించే అవకాశం, వాడి జీవితకాలం మెమరీ అది. సో అలా ఇవ్వాలి అనుకున్నారు. సో అందుకే చిరంజీవి గారు ఈ రకంగా కొత్త నృత్య దర్శకులకు ఆయన అవకాశం ఇస్తున్నారు. అలాగే ఆట సందీప్ ఎంత ఎమోషనల్ అయ్యాడో మనం చూసాం. ఆట సందీప్ నేను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నాను. ఆట సందీప్ చిరంజీవి గారిని ఆరాధిస్తారు. ఆయన ఫేస్బుక్లో ఆయన డాన్సులు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంటే ఆటలో ఆయన విన్నర్ అయ్యారు ఒకప్పుడు, అందుకే ఆయనకు ఆట సందీప్ అని వచ్చింది. కానీ అప్పట్లో పెద్ద గమనించకపోయినా ఆ తర్వాత ఫేస్బుక్లో నిత్యం ఆయన గమనిస్తూనే ఉంటారు. తర్వాత బిగ్ బాస్లో కూడా వచ్చాడు కదా ఆయన. సో అలాంటి ఆట సందీప్ తన జీవితంలో ఒక అంకం, ఒక స్థాయికి వచ్చాను, ఇది కదా మన క్వాలిఫికేషన్. మనిషి అన్నాక ఈ ఒక ప్రొఫెషన్లో ఉంటే ఏదో ఒక మైల్ రాయిని చేరుకోవాలని ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవికి కొరియోగ్రఫీ చేస్తే తప్ప ఆ కొరియోగ్రాఫర్ జీవితం సార్థకం కాదు. కెరీర్ ఒక మచ్చుతునకు ఆయన, అంటే చిరంజీవి గారికి నృత్య రీతులు సమకూరిస్తే అది ఆయన కెరీర్కి ది బెస్ట్ అనమాట, అదొక అవార్డు లాగా. సో ఆ రకంగా ఆట సందీప్ ఎంతో ఎమోషన్ అయ్యారు. సో చిరంజీవి గారు ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్లో అది ఆయన కోసం కాదు, అలాగే చాలా మంది టెక్నీషియన్లను ఆయన
మనకు తెలియని వాళ్ళని కూడా చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. దర్శకులు కూడా బాబీ ఉన్నారనుకోండి, బాబీ ఆయన చూస్తూ పెరిగిన ఆయన అభిమానులకు అవకాశాలు ఇస్తున్నారు. అనిల్ రావిపూడి ఆయన అభిమానులకు అవకాశాలు ఇస్తా ఉన్నారు. ఇలాగ కొత్త దర్శకులను ప్రోత్సహించడము, కొత్త వాళ్ళతో సినిమాలు తీయటము, వాళ్ళు చిరంజీవి గారంటే ఆరాధిస్తుంటారు, అలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వటము, ఇవి సెకండ్ ఇన్నింగ్స్ ఆయన కోసం కాదు, ఆయన అభిమానుల కోసం. సో చిరంజీవి గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సో నాకు ఆ మనశంకర వరప్రసాద్ సినిమా చూసిన తర్వాత, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసిన తర్వాత నేను కూడా చాలా భావోద్వేగానికి లోనయ్యాను. ఎంతో మందికి జీవితకాల కళను నెరవేరుస్తున్నారు చిరంజీవి గారిని. హ్యాట్స్ ఆఫ్ టు బాస్.